ఈరోజు అంశు స్టైల్లో బెండకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను నేను. కర్రీ చూడండి, చాలా ఈజీగా బెండకాయ కర్రీ అంశు ప్రిపేర్ చేసేసాడు. ఈ కింద చైర్ వేసేసుకొని అందుకని ఎలా తినాలి చూపించు, నాకు తెలియట్లే. డైరెక్ట్గా బెండకాయనే తినేసాడమ్మా, రైస్తో కాదా? ఎలా తినాలి? అలా తినాలా? రైస్ మరి రైస్ వద్దా, ఓన్లీ బెండకాయలు తినేస్తా? ఇంకా అయిపోయిందా? పక్కన పెట్టేసేయాలా కర్రీ? నువ్వే తినాలి మరి. అది నేను ఇంకా కర్రీ చేయను ఈరోజు. ఇది చూడు, కర్రీ చేయను నేను, అదే తినాలి. నువ్వు చెప్పు. వెలిగిస్తావా? డైరెక్ట్ వెలిగిస్తే కర్రీ అవుతుందా? ఎవరు చెప్పినరా నీకు? నేను ఎప్పుడు చెప్పినా నాన్న నీకు? అలా పెట్టి డైరెక్ట్ వెలిగిస్తే అవుతుందా కర్రీ? అక్క వాళ్ళు వచ్చేప్పుడు అమ్మ ఇంటి నుండి పంపించింది. చాలా ఫ్రెష్ గా ఉన్నాయి, ఎలాంటి కెమికల్స్ ఏం యూజ్ చేయకుండా ఇంత ఫ్రెష్ గా, పురుగు కూడా లేదు. చూసారు ఎంత బాగున్నాయో. 20 days లోనే 2 kgs వరకు వెళ్ళాయంట. అంశు నాన్నకి ఫేవరెట్ కాబట్టి నేను ఎక్కువగా వీక్లీ వన్స్ అయినా ఈ బెండకాయ కర్రీ చేస్తూ ఉంటాను. నేను కర్రీ చేద్దామని అన్ని క్లీన్ చేసి పెట్టుకున్నాను. వచ్చాడు కరెక్ట్ టైంకి. నేను కర్రీ చేస్తా మమ్మీ అని. చూసారు కదా మీరే ఎలా చేస్తారో. చాలా నవ్వొచ్చింది నాకు. మీ పిల్లలు కూడా ఇలాగే చేస్తారా? మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి.